యేసేపు కావచ్చు, ఒక అబ్రహాము కావచ్చు, ఒక మోషే కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఒక ఎస్తేరు కావచ్చు, ఒక రూతు కావచ్చు. ప్రియులారా, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆయా సమయాల్లో వారిని సాధనాలుగా వాడుకోవడం అనేది దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, యెరూషలేము పట్టణము కట్టబడింది. కానీ యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారము శిథిలమైపోయి పడత్రోయబడి అగ్ని చేత కాల్చబడింది. దాని కొమ్ములు అగ్ని చేత కాల్చబడి ఉంటుండగా ఆ ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు నెహెమ్యా లాంటి ఒక వ్యక్తిని సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ